సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధనలను ధ్యానిస్తూ వస్తున్నాం. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మహాదేవుని యొక్క నిత్య జీవనంలోనికి మనము వారసుల వాళ్ళమని మహాదేవుడు మనను కోరుచు మన ఆత్మీయతను బలపరుస్తున్నారని మనం యోచించాలి. మనము ఏ రోజున ఏ వాక్యమును ధ్యానించినప్పటికీ అందులో అనేకములైన నిగూఢ సత్యాలు ఉంటాయి. ఏ మాత్రములు మన యొక్క ఆలోచనకు అందము, పరమదేవుని యొక్క మహోన్నతమైన కృప మనుష్యుని ఎడల ఏ రీతిగా ఉంటుందో ఆ స్థితిని తెలియచేసేవిగా ఉంటాయి. కాబట్టి దేవుడు మనతో అతి సత్యాలను మాట్లాడుచుండగా ఒక సంఘటన, నీ దేవుడు నా దేవుడు, ఆ దినమున సమాజ మందిరము అనగా అది ప్రార్థనా మందిరం అని గుర్తించండి. అతి మందిరములో మహాదేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం. ఆయనైతే అవధులు లేనటువంటి ఆత్మను పొంది ఉన్నారు. ఇమ్మెజరబుల్ స్పిరిట్ అని గ్రంథంలో రాస్తారు. లెక్కించలేని కొలత కలవాడు అని రాస్తారు. అంతకుముందు మనందరికీ తెలుసు, ఒక పాళ్ళు ఆత్మ, రెండు పాళ్ళు ఆత్మ, అప్పుడప్పుడు ఆత్మ అనే మాటలతో అనేక మంది భక్తులను మనం గ్రంథంలో చూశాం. అతి కొద్దిపాటి ఈ స్థితిని బట్టి వారు అనేకములైన అద్భుతములు, దేవుని అద్భుతములు చేసి వారికి ఉన్నటువంటి కృపను, ఆత్మ తాకిడిని ఆ రీతిగా ఆ దినాల్లో వారు తెలియచేశారు. అలాగనే నీ దేవుడు నా దేవుడు ఆ దినాన సమాజ మందిరంలో మీరు గమనించినప్పుడు ఆయన వెళ్ళారు. ఒక మూర్ఛ చెయ్యి గలవాడు ఒకడు కనబడినంతే. వెంటనే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనే మీమాంస కలిగినటువంటి జనాంగం. ఆ జనాంగంలో ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు 11వ వచనంలో ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వారు వేసిన ప్రశ్నకు ఈయన వేస్తున్నాడు ఎదురు ప్రశ్న. అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినలా దాన్ని పట్టుకొని పైకి తీయడా? మానవునికి ఉన్నటువంటి మనస్సు ఎలాంటివంటే, మనము ఈ లోకంలో అనేకములు ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నాం. వారికంటూ ఒక న్యాయం, ఎదుటి వారికి ఒక న్యాయం. అదే న్యాయము వారి పక్షమునేమో దాన్ని అన్యాయం అంటారు, వేరే వారి పక్షమునేమో న్యాయం అంటారు. ఇలాగ మానవాళి వారి యొక్క మనస్సులను, వారి యొక్క
ఆత్మీయతను బలపరుచుకొని జీవిస్తూ ఎదుటి వారిని కించపరిచే మనస్తత్వంతో ఉంటారు. ఈయన అంటున్నాడు, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయక ధర్మమే అని చెప్పి, మానవులైన మనందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి ఈ తలంపులు ఉన్నాయి చూశారు, ఈ తలంపులు మనకు ఒక న్యాయము, ఒకరికి ఒక న్యాయం. ఇలాంటి భావాలతో మనం జీవిస్తూ ఉంటాం కదా. ఆయన ఏమంటున్నారంటే, మీరు శ్రేష్ఠుడు, మనుష్యుడు శ్రేష్ఠుడు అంటున్నాడు. అనగా శ్రేష్టమైన వాడంటే ప్రత్యేకించబడిన వాడిని అర్థం. అలాంటి ఈ యొక్క భావాన్ని మాట్లాడినటువంటి దేవుడు మనందరికీ తెలుసు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆది కాండములో 1వ అధ్యాయంలో 26వ వచనంలో మానవుడికి ఉన్నటువంటి పుట్టుకను ఆయన తెలియజేశారు. మానవునికి ఉన్నటువంటి పుట్టుకను ఆయన తెలియజేసిన స్థితిని ఒకసారి చూస్తున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కలిగి పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పెను. ఇది మనుష్యుడికి ఉన్నటువంటి యోగ్యత. అందరు మనుషులందరూ గ్రహించాలి. అందరూ బాణవాడి, అందరూ తను ఏంటి గ్రహించాలి. అక్కడ మరి ఒక సత్యం ఏంటంటే, అద్భుతమైన మాటని మానవాడు గ్రహించాలి. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని స్వరూపం స్త్రీలకు కూడా చాలా సున్నితమైన మాటలు, అద్భుతమైన సత్యములని ఇవన్నీ. దేవుని స్వరూపంలో పురుషుడు స్త్రీ అనే భేదము లేదు. ఆ యొక్క స్వరూపము ఇద్దరిది ఆయనలో ఉంది. దీని మీద కామెంటేటర్స్ వేలకు వేల పేజీలతో రాసిన బుక్లు ఉన్నాయి. ఈ ఒక్క మాట మీదే ఈ విమర్శకులందరూ తల్లకిందులు అయిపోతారు. ఆ మాట చదివితే పురుషుడు తక్కువ, పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అంటారే, ఇది చూడాలి. ఆయన స్వరూపమే ఇరువురిది కూడా ఏ మాత్రము కూడా తేడా లేదు. కాబట్టి మానవునికి ఉన్నటువంటి విలువలు స్త్రీ పురుషుల్లో మనం విభేదించి వారిని తేలిగ్గా చూస్తాం. దేవుడు చెప్తున్నాడు, మనుష్యుడికి ఎంత విలువ ఇచ్చాడో, నరుడికి ఎంత విలువ ఇచ్చాడో, స్త్రీకి ఎంత విలువ ఇచ్చాడో అక్కడ చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా పోలికలు, స్వరూపము అన్ని కూడా దేవునికి ఉన్నటువంటివి దీనికి కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఏమని ఇచ్చాడు, ఒక పవర్ కూడా ఇచ్చాడు, ఆధిపత్యాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి దాన్ని వారు గ్రహించక వాడు కుంటోడు, మనం కుంటోడు గుడ్డోడు అంటే మన లోకం ఇప్పటికీ 23వ శతాబ్దంలో కూడా తేలిగ్గా హేళనగా కుంటోడు,
వాడ గుడ్డోడు అని మనం ఈ మాటలతో మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు ఊచ చేయగలవాని యొక్క స్థితిని దేవుడు ఈ దినాన్ని మనతో చెప్తాడు. సర్వ మానవాళిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన. ప్రతి మనుష్యుడు సమానుడే అనే మాటని ఆయన మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మానవునికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆది కాండము 12వ అధ్యాయము 13వ వచనముని మనం చదువుకున్నప్పుడు మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఈ యొక్క సత్యము ఈ రీతిగా లిఖించి మనము జ్ఞానము కలిగినటువంటి స్థితిని దయచేస్తున్నాడు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరుని దయచేసి చెప్పుమనిను. ఇద్దరు పురుషులు స్త్రీలు భార్యాభర్తలు ఇక్కడ జాగ్రత్తగా వినాలందరూ. ఆ భర్త భార్యతో ఉంటున్నాడు. కొత్త ప్రదేశానికి వెళ్ళారు. ఆవిడ అందగత్తెల్లో అందగత్తె. ఒక మాట చెప్పాలంటే ఆ తోరా అనే గ్రంథం ధర్మశాస్త్రంలో రాస్తాడు, దేవుడు సృష్టించిన అవ్వ 100 పాటలు అందగత్తైతే ఈ శారా అనే స్త్రీ అట ఆ అవ్వ అనే స్త్రీలో ఉన్న 100 పాటలో 2/3 అందగత్తెట. నెక్స్ట్ అంత అందగత్తి కాబట్టి భయపడుతున్నాడు భర్త. అబ్రహాము అనే భర్త భయపడి ఐగుప్తు దేశానికి వెళ్తుంటే ఒకవేళ అక్కడ భార్య భర్తలు అనే మాటకు ఉంటే ఆమెను ఇబ్బంది పెడతారేమోనని సహోదరి అని చెప్పమ్మా అంటే వివాహం కాలేదని చెప్పమ్మా అని ఒక మాటని చెప్తాడు. చూడండి, ఆయన మాట్లాడిన మాట ఎలాగుందో మనం గ్రహించాలి. పురుషుడు స్త్రీని అడుగుతున్నాడు, భార్యని అడుగుతున్నాడు. అందరూ పురుషులు గ్రహించాలి ఈ మాట. ఏమని అడుగుతున్నాడు అబ్రహాము? నీ వలన నాకు మేలు కలుగునట్లును. భార్యని బ్రతిమలాడుచున్నాడు. బా నీ వల్ల నాకు మేలు కలగాలి. ఆ మేలు కూడా ఏంటంటే ఆయన అడుగుతున్నాడు ఇక్కడ, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుని దయచేసి చెప్పుమన్నాడు. ఒక భర్త యొక్క ప్రాణాన్ని కాపాడటానికి ఆవిడ అందరూ చూసి ఆయన చంపేసి తీసుకుంటారేమోనని ఈయన బ్రతిమలాడుతున్నాడు. అందుకే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పురుషుడికి ఎంత విలువ ఉన్నదో స్త్రీకి అదే విలువ ఉన్నది, భర్తకి ఎంత విలువ ఉన్నదో భార్యకి కూడా అంతే విలువ ఉన్నది. అబ్రహాము నేర్పిస్తున్నాడు మనందరికీ. అబ్రహాము ధనవంతుడే, ఈమెను కూడా ధనవంతురాలు. ఒక మహారాణి శారా, ఒక మహారాణి శారా. అటువంటి స్త్రీతో ఆ యొక్క భర్త అయినటువంటి అబ్రహాము భక్తుడు తెలియచేస్తూ, దయచేసి నీవు నా సహోదరుడు అని చెప్పు. కాదు, ఎందుకంటే నన్ను వాళ్ళు చంపేస్తారు, నాకు మేలు కలగాలని నువ్వు సహోదరుడు అని చెప్పాలి. నీ వల్ల నాకు ఆ మేలు కావాలని బ్రతుకులాడుతున్నాడు. ఆయన అంటున్నాడు చూడండి 12, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్యను చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మానవాళి గురించి మాట్లాడుతున్నాడు. ఒక ఊచ చేయగలవానికి స్వస్థత కలిగి చేయడానికి మానవుని యొక్క విలువల గురించి చెప్తున్నాడు దేవుడు. ఇంత విలువల మనుష్యుడు స్వార్థపూరితమైనటువంటి మనస్సులతో ఒకరిపై ఒకరు హేళన, ఒకరిపై ఒకరు ఆ యొక్క అసమానత, బలహీనమైన మాటలు, ఏ విధముగాను వారు వారిని గౌరవపరచగా లోకములో వారికి ఉన్నటువంటి భావోద్రేకాలను తెలియజేస్తున్నారే వారందరికీ దేవుడు మాట్లాడుతూ
ఒక శక్తివంతమైన దేవుని స్వరూపాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఆ స్థితిని నీవు గ్రహించి జీవించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 2వ వచనములో మరి యొక్క సత్యాన్ని చదువుదాం. మగవానిగాను ఆది కాలంలో ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టారు. స్త్రీ పురుషులందరూ గమనించాలి, ఇద్దరిని నరులే అన్నాడు, కానీ దేవుడు వీళ్ళకి సెపరేట్ పేరు పెట్టాడండి? లేదు. అంత స్వభావత్వాన్ని దేవుడిస్తే ఆ పురుషుడు స్త్రీ భార్య భర్తల్లో కూడా విభేదాలు, ఒక మనుషుల్లో అవయవాలు ఉంటే కూడా విభేదాలు, తేలిక మనస్తత్వము, ఇలాంటి భావోద్రేకాలతో మానవుడు జీవిస్తున్నాడని వాక్యము బోధిస్తూ మనల్ని చెక్ చేస్తుంటే కూడా అనేక వేల సంవత్సరాల నుంచి ఈ గ్రంథంలో బోధిస్తున్న కాపర్లు కూడా వారికి విలువ ఇవ్వట్లేదు. వారిని లోకరీతిగా ఉన్నటువంటి భావోద్రేకాలతోనే వారిని చూస్తున్నారని మనం గ్రహించాలి. అబ్రహాం భక్తుడు చెప్తున్నాడు, వంశావళిలో ఆదాము వంశంలో కూడా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా 19:4 మత్తయి సువార్తలో మన యొక్క మాటని మనం చదువుకుందాం. 19:4 ఉన్న ఈ మాటను, ఆయన సృజించిన వారు ఆరు నుండి పురుషుడు కాదు స్త్రీలు వారు సృజించిన విందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను తన భావాలను హక్కుకుడు వారితో ఏక శరీరముగా ఉన్నాడు చెప్పిన మీరు చదవలేదా? ఎంత లోతుగా వెళ్ళి దేవుడు చెప్తున్నా కూడా మనుష్యుడు విలువ లేని స్థితిలో ఆ యొక్క మందిరములో దేవుడు చూస్తూ మనందరినీ బలపరుస్తానికి మాటలను తెలియజేస్తూ ఉన్నారు. యెషయా భక్తుడు ఒక అద్భుతమైన ప్రవచన వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 44:28 యెషయా భక్తుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 44:28 ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో నీవు కట్టబడుదువని దేవాలయములకు పునాది వేయబడి నేను చెప్పుచున్నాను. దేవుని పని కొరకు నిర్ణయించినటువంటి ఈ మనుష్యుని, దేవుడు ఆశీర్వదించిన ఈ మనుష్యుని మనము తేలిగ్గా చూడకూడదు. నీవు అతను ఎలాంటి బలహీనుడైనా కూడాను సమానమైనటువంటి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్వరూపమని యోచించి వారిని మనం గౌరవించాలి. వారిని నల్లవారు, తెల్లవారు, కర్రోడు ఈ పిచ్చి మాటలతో మనుష్యుని, మరి మనుషులు ఎందుకు నలుపు, తెలుపు, ఎరుపు ఎన్ని ఉన్నారు? కామెంటేటర్స్ రాస్తారు, దేవుడట అక్కడ ఉన్నటువంటి నల్ల మట్టి, తెల్ల మట్టి, ఎర్ర మట్టి మొత్తం మట్టిని కలిపి పొంద చేశాడట. ఆ మట్టిని రంగులన్నీ కూడా మనుషుల్లో ఉన్నాయట. ఆ రంగులన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ని రంగులు మనుషులు ఉన్నారు భూమి మీద. అదే కానీ అందులో సత్యము, వాడు ఏదో నల్లాడు తక్కువ అని, ఎర్రవాడు ఏదో గొప్ప అని. ఇప్పుడుగా మీరు బయట ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు చూస్తారు, వీళ్ళెవరు ఏ దేశం వాళ్ళు, ఆ తెల్లవాళ్ళని చూసి వీళ్ళు ఏ దేశం వాళ్ళు, రకరకాల మాటలతో వాళ్ళు మాట్లాడతారు. మనల్ని చూడగానే చీరలు కట్టుకొని కనపడమే వీడు వీడియో ఇస్తున్నాడు, అందులో రంగు తక్కువ కనపడతారు. అక్కడ నవ్వులా కనపడని ఆఫ్రికన్స్ అంటారు, తెల్లలా కనపడగానే కోలమొక్క కనపడే అమెరికన్స్ అంటారు, గొడ్డూరు మహమ్మద్ గారు చైనా వాళ్ళు.
ఆసియా ఖండంలో ఉన్న జపాన్ వాళ్ళు అంటారు. అదే వద్దంటాడు దేవుడు, నా స్వరూపాన్ని నేను మీకు అందరికి ఇచ్చాను, ఆ మట్టిలో నుంచే మీరందరూ వచ్చారని మహాదేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. మహాదేవుడి యొక్క ఆ ప్రీతితో కూడిన స్థితిని రష్యాలోని మరి ఒక సత్యం చదువుదాం. 42:14 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 42:14 క్షణకాలం నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరుకొని నన్ను అణచుకొని ప్రసవ వేదన పడి స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీర్చు ఒగర్చుచు రోగుచూతున్నాను. మహాదేవుడు మనస్తత్వాన్ని ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు ఏ రీతిగా బాధపడుతుందో అది మనందరికీ తెలియదు. పురుషుడికి ఎవరికైనా తెలుసా? ఇది దేవుడికి తెలుసు. అసలు మాత్రం చూడండి, విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయించు ఒగర్చుచు రోగుచున్నాను. ఆ టైంలో వారు చేసే పని పురుషుడికి తెలుస్తుందండి. దానికి వారిని వీళ్ళేదో హడావుడి చేస్తుంటారు. పురుషులు ఏదేదో చెప్తారు, పడేవాళ్ళు తెలిసి దేవుడే చెప్తున్నాడు. దేవుడు అలాగా బాధపడుతున్నట్ట మన యొక్క ఆత్మీయత గురించి, మన యొక్క అసమానతల గురించి, మనకున్నటువంటి భావోద్రేకాల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని అణచుకుంటుని, మౌనముగా ఉంటుని, ఊరకుంటుని, మానవుని యొక్క నైజాన్ని ఆయన తెలియజేస్తూ మనలందరినీ బలపరుస్తున్న స్థితిని ఈ దినాన ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. యోబు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యోబు భక్తుడు ఎంత మాట్లాడితే 28:28లో ఒక సత్యాన్ని మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడుచునే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. వీళ్ళందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ఎవరు? జ్ఞానహీనులు, దేవుని యందు భయభక్తులు లేని వారు, దుష్టత్వము కలిగినటువంటి వారు. ఒకరిని హేళనగా మాట్లాడుతుంటారే, ఒకరిని తేలిగ్గా మాట్లాడుతుంటారే, వారందరూ కూడాను దేవుని యందు భయభక్తులు లేక, దేవుని జ్ఞానము లేక, దుష్టత్వమును కలిగి జీవించేవారు అంటున్నాడు. ఎన్ని అనేక వత్సరాల నుంచి మనం విన్నా కూడా మనం మాత్రము రొటీన్ గా ఏ మాటలు, ఎందుకు సొంత పిల్లలు పుడితేనే నల్లోడు, కర్రోడు, ఎర్రోడికి వాడికి పేరు, ముద్దు పేర్లు కూడా. అందులో మా నాన్నమ్మ గారుకి 11 మంది పిల్లలు. మా నాన్నగారు జ్యేష్ఠుడు. ఈ మినిస్టర్ ఉన్నాడు కదా కిషోర్ అని, వాళ్ళ నాన్నగారు 3వ వాడు. ఆయన ఎంత నల్లగా ఉంటాడంటే అంత నల్లగా ఉంటాడు. అయితే మా నాన్నమ్మ గారు ముద్దు పేరు ఏంటో తెలుసా? ఆయన్ని మషూరు. ఎంత ముద్దుగా పిలుచుకుంటుందంటే ఇక చెప్పే పని లేదు. ఆ రీతి అది ప్రేమగా పెంచుకున్నది. బయట లోకంలోనైతే కర్రోడు, అది చూస్తుంటే అసహ్యం. ఇలాంటి పిచ్చి మాటలతో మనిషి దేవుడి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. స్త్రీ పురుషులు ఒకటే, అందరూ సమానమే, ఆ కర్రోడు సమానమే, చేయి మోచగలవాడి సమానమే, గుడ్డోడు సమానమే. ఎవరిని ఏ విధమైన బలహీనమైన మాటలు మాట్లాడకండి. దేవునికి ఇష్టం లేనివాడు, దేవుని యొక్క భయభక్తులు లేనివాడు, దేవుని జ్ఞానం లేనివాడు, దుష్టుని యొక్క అనగా సాతానుని యొక్క మనసు కలవాడు. దయచేసి ఇక మీదకైనా కూడాను పొరపాటుని కూడా ఈ మాటలు మాట్లాడొద్దు. దే ఆర్ జస్ట్ నథింగ్ బట్ ద గాడ్స్ ఇమేజ్. వారు ఏ మాత్రము కూడాను దేవుని యొక్క స్వారూప్యమే మీరు గ్రహించాలి. కానీ
వేరే వేరే మాటలు మీరు గ్రహించకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అలాగనే మహాదేవుని యొక్క ఆజ్ఞతో యోబు భక్తుడి 15వ వచనంలో ఒక మాటని మనకు తెలియచే ఈ మాట ఏంటంటే, నలుగురు కడుగులు నలుగురు దాని విలువను ఎరుగరు, ప్రాణుల దేశములో అది దొరకదు, అగాధము అది నాలో లేదను, సముద్రము నా యొక్క లేదను, స్వర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి దోచరాదు, అది ఓపి బంగారులకైనను విలువల గోమేధములకైనను నీలముకైనను కనబడినది కాదు, సువర్ణమైన స్ఫటికమైన దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ఇవన్నీ రాస్తూ జ్ఞాన సంపాద్యము, దేవుని యందు భయభక్తులు అని రెండు ఉంటాయి. అన్నిటికీ కొట్టివేయబడ్డాయి. అనేది విలువ గలని చెప్పుకుంటాం, కానీ నీవు అంత విలువ గలవాడిగా ఉంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా సత్యయుక్తమైన మాటల్ని మనకు తెలియజేస్తూ ఆయన ఆ యొక్క ఊచ చేయగల వారి విషయంలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన మనస్తత్వాలన్నీ కూడా ఇక మన దేశంలోనైతే చెప్పే పని లేదు. భ్రష్టత్వం అంటే సాధారణ యొక్క మనస్తత్వం అంటే మన దాంట్లోనే. మనుష్యుని ఎలా తేలిగ్గా చూస్తారంటే అస్సలు వెళ్ళిపోతారు నరకంలో, వారికి ఇంకా వేరే లేనలేదు. ఇది సత్యవాక్యం. మతం తీసుకోవద్దని మీ అందరికి ఎప్పుడు చెప్పినది, మతం అనేది పక్కన పెట్టండి, పరిశుద్ధమైనటువంటి పరమదేవుని జ్ఞానమై చెప్పండి. పరిశుద్ధమైన పరమదేవుని జ్ఞానమై ఇప్పుడు మాట్లాడుతున్నది, కానీ మతము గురించి మాట్లాడుకుంటుంది. అది మనం పెట్టుకున్నది. అది మనం పెట్టుకుని ఒక మహారాజు అంటాడు, రిలీజియన్ ఈజ్ ఎ ఓపియం అంటాడు. అంటే మతము నల్లమందు లాంటిది. నల్లమందుకి మత్తు ఎక్కువ. అలాంటిది మతము అనే మాటని మాట్లాడతాడు. కాబట్టి మతము మనకు మనకు కావాల్సింది పరమదేవుని పరమ సత్యం. ఇది దేవుడి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. జ్ఞానమును మనం ఆ రీతిగా సంపాదించుకొని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వివేకంతో వివేచనతో సర్వ మానవాళిని సమానముగా చూసే యోగ్యత మనలో ఉంటుంది. వారు ఎవరో ఉన్నారు, మనకు అనవసరం. గ్రంథము తెలిసిన మనమైతే మనకున్నటువంటి భావోద్రేకాలన్నీ కూడాను దేవుని యొక్క భయభక్తులతో కూడి వాక్యానుసారమైనదిగా ఉండాలని ఆత్మదేవుని యొక్క ఆకాంక్ష ఉంటుందని మనం గ్రహించాలి. అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఆయనపై ఆధారపడి ఆయనపై జీవించండి అనే భావనని 1 తెస్సలోనికలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. 5వ అధ్యాయము 21వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 21వ వచనములో ఆత్మదేవుడు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు మనకిచ్చే ఒక సలహా దేవుడు ఏంటంటే, సమస్తమైన ఈ లోకంలో మనకు తెలుసు ఏ రీతిగా లోకం ఉంటుందో. ఆయన అంటున్నారు చూడండి, సమస్తమును పరీక్షించి. ఉన్నాయి రకరకాల రిలీజియన్స్ అని మనం చెప్పుకుంటాం కదా, తప్పదు, పరీక్షించండి. ఆ పరీక్షించి మానవుడు ఒక సృష్టికర్త అనే భావంతో పరీక్షించండి, కానీ వాళ్ళు ఎవరో దేవుడు వీళ్ళెవరో దేవుడు అని కాదు. పరీక్షించి మేలైనది, నీకు మేలైనది, నీ ఆత్మకు మేలైనది దాన్ని నీవు చేపట్టమంటున్నాడు. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి. ఇది ఇలాంటి కీడుతో కూడిన మాటలు మాట్లాడకూడదు. అవి ఏనాటికైనా కూడా మనము దేవుడికి విరోధులమే, కానీ దేవుడికి అత్యంత సమీపమైన వాడుగా ఉండమని
వాక్యం మనతో ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా జీవిస్తుంటే తిమోతి భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 7వ వచనములో, మరియు అతడు నిందపాలై అపవాది గురిలో పడిపోకున్నట్లు సంఘములకు వెలుపటి వారి చేత మంచి సాక్షులు పొందిన వాడై ఉండవలెను. సాతానుడు దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి స్థితిని మనం గ్రహించాలి. సాతానుడు ఏం చేస్తాడంటే అపవాది గురిలో పడిపోకున్నట్లు, అది అలాంటి మాటల వల్ల మనం ఏమైపోతామో అపవాది వలేస్తాడనమాట, మనల్ని కింద పడేసి తొక్కేస్తాడు. ఆ వలలో పడిపోతే ఏముంది, మనం ఆయన యొక్క చేతులకు వెళ్ళిపోతాం, మనల్ని ఇబ్బంది పెడతాడు, మరణానికి గురి చేస్తాడు. ఆ స్థితి మనకు ఉంటుందని దేవుడు విధాన ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రండి, మనకున్నటువంటి బలహీనతలకు ఉన్న మనస్తత్వం నుంచి బయటకు రండి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి దేవుడు మన దేవుడు. ఆ దేవుడు యొక్క మాటల్లో ఉన్న సత్యాన్ని మనం గ్రహించక మనకున్నటువంటి నిర్వచనాలతోనే ఈ లోకంలో మనం జీవిస్తూ వస్తున్నాం. మహాదేవుడు కృపను మనతో ఉంచారనే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. 2 కొరింథీ 9:8 ఈ మాటని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. 9:8, మరియు అందరి ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడు మీ ఎడల సమస్తమైన విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలవాడై ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలని నువ్వు ఆలోచించినప్పుడు ఏ మాత్రమును నీకు ఇబ్బంది కలగదు. అది ఆయన నీకు చూపిస్తున్నటువంటి కృప, అబండెన్స్. కృపలో విస్తరింపబడుతుంది. ఏ విధముగా నువ్వు అవమానపడవు అనే భావనని నువ్వు గ్రహించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మన మీకల్లో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంతకంటే వాక్యము మనకు అనవసరం. ఇందులో ఉన్న భావం తెలిస్తే పిచ్చి పిచ్చి మాటలతో మనం దేవుడి దగ్గరికి రావు. పిచ్చి పిచ్చి మాటలతో మన జీవితాన్ని గడపం. దేవుడు నీ కొరకు చనిపోయాడనే భావన నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉండి చనిపోయినా, భావనిగా ఉండే చనిపోయాడు, నీవు నరక ప్రాప్తులు అవుతావు. కాబట్టి నిన్ను నరకం నుంచి పరలోకములకు తీసుకువెళ్ళాలని ఆయన దేవుడే మనుష్యుడిగా వచ్చి నీ కొరకు శ్రమపడి ఆయన శిలువ మనపై గాయపడి ఆయన రక్తమును ప్రోక్షించి ఆయన మరణము చెంది పునరుత్థానుడై నీకు పునరుత్థాన శక్తిని దాడి చేశారు అని కూడా మనం గుర్తు చేసుకోం. మన లోకరీతిగా ఉండే భావాలతోనే ఎదుటి మనుష్యుడిని మనం చూస్తూ ఉంటాం. అలా వద్దండి. వాక్యము తెలిసిన మనం ఎప్పుడు అలాగా జీవించకూడదండి. 2 కొరింథీ 5:5 ఆయనే మాట్లాడుతున్నటువంటి ఈ మాటను కూడా చదువుకుందాం. 2 కొరింథీ 5:5 ఆత్మదేవుడు మాట్లాడుతూ, దీని నిమిత్తము మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కారణం దేనికంత ఆయన ఎలాగ చేశారు? పై వచ్చిన చదవండి. ఈ గుడారంలో మనము భారము మోసుకొని ఊహించున్నాము. ఇది తీసివేయవలని కాదు, కానీ
మత్స్యమైనది జీవము చేత మృంగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకొనబోచున్నాము. మత్స్యమైనది జీవము చేత మృంగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకునేదాం. దేనికన్నా ఇవన్నీ కూడాను ఆ పరమున దేవుని యొక్క జీవాన్ని సంపాదించుకోవడానికి. ఈ వాక్యం అనేది ఎందుకు మనము ఆ జీవము కొరకనే ఈ మత్స్యమైన ఈ శరీరం అంటే మరణించి నశించే కృషించే ఈ శరీరం పైన ఆయన జీవాన్ని నువ్వు ధరించుకోవడానికి. అందుకే కానీ నీకు ఈ వాక్యం ఇచ్చింది. ఈ లోక రీతిలో ఒక గ్రంథం చదువుడు కాదు, అందులో భావాన్ని సత్యాన్ని గ్రహించి నీవు పరములకు వెళ్ళాలని దేవుని యొక్క సదుద్దేశ్యమై ఉంటున్నది. ఆ రీతిగా నువ్వు బలపరచబడాలని ఆత్మదేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితి అయి ఉంటుందని మనము గ్రహించబద్దులమవుతున్నాం. అదే కొరింథీలో 9:9 ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను కూడా చదువుకుంటూ వస్తున్నాం. కళ్ళము తొక్కుతున్న ఎద్దు బూతిని చిత్తము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దేవుడు చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలేదుగా దున్నువాడు ఆశతో ఉండవలేదు, కళ్ళకు త్రొక్కించువాడు పంటను పాలు పొందుదని ఆశతో త్రొక్కింపలేదు. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విద్యుండగా మీ వలన శరీర సంబంధమైన పలుకులు కోసుకొనగా గొప్ప కార్యమా. అందరూ అండర్లైన్ చేసుకోండి, ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. వాక్యం ఆత్మీయతో కూడిన వాక్యం బోధించినప్పుడు అది మేలు కని మనం గ్రహించాలి, కానీ శరీర హెచ్చరికకు సంబంధించిన లోకరీతిలో ఉన్న ఆశల కొరకు వాక్యం వెనకండి. దేవుడు నీకు ఏర్పాటు చేసిన పరమును ఏర్పాటు చేసిన నిత్య జీవన కొరకే మీరు ఈ వాక్యాలు వినాలి. అంతేకాదు వేరే విధమైన స్థితి కాదు. ఏమంటున్నాడు చూశారు కదా, దుర్వాడు ఆశతో ఉండలేదు. అంతే కదా, ఏ పంటలో ఏం వస్తుంది దుంటాడండి. కళ్ళను తొలగించేవాడు పంటలో పాలు పొందులని ఆశతో తొలగించవలేదు. దీని గురించి మంచి ఫలసాయం వస్తుంది. మీ కొరకు ఆత్మ సంబంధం అని నేను వృత్తి ఉండగా ఈ వాక్యం ఆత్మ సంబంధమైన వాక్యం వచ్చి చేయగలిగాడే. కానీ ఇందులో ఇంత సత్యయుక్తమైన వాక్యాలు ఉన్నాయి. పరమదేవుడు అంటున్నాడు, నీవు శ్రేష్ఠుడు అంటున్నాడు మనుష్యుడిని. ఆ శ్రేష్ఠుడికి దేవుని కార్యాలు చేయాలంటే చేస్తుంటే నువ్వు అడ్డుపడతావా? దేవుని కార్యాలు ఈ మానవుడికి నిత్య జీవాన్ని ఇచ్చాడు కదా వాక్యం చెప్తుంది. దానికి వెళ్తుంటే ఎందుకు ఆ వాక్యం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటారు. కాదు కాదు కాదు, ఈ మాటని మీరందరూ గుర్తించుకోవాలి. మహాదేవుడు సత్యవంతమైన వాక్యం చెప్తున్నాడు. పాలు పొందుదలను ఆశతో త్రొక్కింపవలేదు. దేవుని యొక్క ఆశ మీరందరూ కూడా నిత్య జీవం కొనాలని ఆశ నాకు. ఆ ఆశతోనే ఈ యొక్క కళ్ళని తొక్కిస్తున్నారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఈ మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడైతే కీర్తనకారుడు ఒక మాటను చెప్తున్నాడు. 88:9 మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఈ మాటని ఈ రీతిగా చదువుకున్నాం. 88:9 నా ఈ మాట ఈ రీతిగా బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నీవు స్తుతించెదవా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా? మంచి మాటలను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ జీవం ఉండగానే
అతి సత్యయుక్తమైన వాక్యములను మనం విని ప్రార్థన ఉండాలి. భక్తుడు దావీదు అదే అంటున్నాడు, నీ కృపను నేను పొందాలంటే నా ప్రాణం ఉన్నప్పుడే నేను ప్రార్థన చేసి పొందాలి. నీ ఆత్మీయతో కూడిన అద్భుతాలు నేను చూడాలంటే నా ప్రాణం ఉన్నప్పుడే నిన్ను ప్రార్థించి అర్థించి అద్భుతాలు నా జీవితాల్లో చూడాలి. అది ఆయన ఒక సాక్ష్యాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి వాక్యం ఇంటినటువంటి మనము ఆ రీతిగా ఉండాలి, కానీ లోకరీతిగా ఉన్నటువంటి భ్రమలతో మనం వెళ్ళకూడదు. వాడు వచ్చి కూర్చున్నారంట, వీళ్ళు వచ్చారంట, వీళ్ళంతా దూరంగా పెట్టండి, వాక్యంలో చెప్తాడు, యాకోబు చెప్తాడు అనుకుంటాను. ధనవంతుడు వస్తేనంట పేదవాడిని వెనక్కి కూర్చోమంటాడంట, ధనవంతుడు ముందు కూర్చోమంటాడంట. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవుడు మందిరాన్ని ఉంచుతున్నారు. అలా ఉండకూడదు. అందరూ సమానులే అనే మాటని మనం అందరం గ్రహించాలి. మరి యొక్క సత్యాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. రోమన్స్ 10:21లో ఆత్మదేవుడు ఈ మాటని, నన్ను వెదకని వారికి నేను దొరికితని. అందరూ అన్నిగా చెప్పబడిన విశ్వాసులందరూ ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. నన్ను వెదకని వారికి నేను దొరికితని. మనము వెతకలాయింది అయినా కూడా ఆయన మనకు కావాలని మన ముందు వచ్చి తిరుగుతూ నన్ను పట్టుకోండి అని అంటున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆయన. అటువంటి మంచి దేవుడిని మనం కలిగి ఉన్నందు విచారింపని వారికి ప్రత్యక్షమైందని ఆయన చెప్పుచున్నాడు. శ్రేయ విషయమైతే అవిధేయులై ఎన్నో ప్రజలకు నేను దీనమంతయు నా చేతులు చాచుకొని అని చెప్పుచున్నాడు. చేతులు చాచాడంటే కూడా లేదు. నెక్స్ట్ ఏమంటాడు, అలా వేయడుగా నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లని రాదు. దేవుడు ఎప్పుడు నిన్ను విసర్జించడు. నేను కూడా ఇశ్రాయేలీయుడైన అబ్రహాము సంతానములు బెన్యామీను గోత్రములకు పుట్టినవాడు. తాను ముందరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియా కూర్చుని భాగంలో లేఖను చెప్పేది మీరే కదా. దేవుడు ఎప్పుడు కూడా విసర్జించడు. మనమే కథలు ఆ అబ్బాయిని మనం విసర్జించాం, కానీ వచ్చి చేయగలవాన్ని దేవుడు విసర్జించాడండి. ఆయనకి మంచి చెయ్యని ఇచ్చాడు. ఆ దినం మనకేమన్నా అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అదే మనస్తత్వం గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయనే మనలను ప్రేమించి అద్భుతమైన సత్యయుక్తమైన స్థితులను అనుగ్రహిస్తున్నారు. అయినప్పటికీ మనము విశ్వాసాన్ని భద్రపరచుకోలేకపోతున్నాం. తొడికిస్తున్నాడు విశ్వాసం. ఫ్లక్చువేటింగ్ అనగా నీటిపై తేలియాడే విశ్వాసం. నీటిపై వస్తువులు తేలియాడతాయి, ఎటుపడితే అటు పోతా ఉంటాయి. అలాంటి ఉండకూడదు. ఒకే గమ్యాన్ని చేరటానికి నీ విశ్వాసం ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావని ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యము యోబు భక్తుడి మనతో మాట్లాడుతున్నాడు. 15:15లో ఆయన మాట్లాడుతున్న ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 15:15 ఆత్మదేవుడు మాట, ఆలోచించుము, ఆయన తన దూతలను గమనించడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగినట్టు దృష్టిని చేయవాడును మరి అపవిత్రుడు కదా. నా మాటలకింపు నీకు తెలియచేతును, నేను చూచిన దాన్ని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితమ యందు నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ జ్ఞానంతో రాసిన ఈ వాక్యములు మీకు బోధిస్తున్నాను. దానిని మించి ఏ మాత్రము కూడా మీరు దాటి మీ జీవితాలను గడుపుకోకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితి తద్రీతిగా బలపరచబడి శక్తివంతము కావబడుతుందని మనం గ్రహిస్తే భక్తిని మనము కలిగి ఉండి మన జీవితాన్ని కట్టుకుందాం. మన యొక్క భక్తి ఏ రీతిగా ఉందో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు చదువుకొని మన ఆత్మీయతో కూడిన జీవితాన్ని బలపరుచుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాటని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలిచిన ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరి పోలినో మీకు తెలియచేతును. ఆయన మాటలు విందాం, ఆయన యొక్క వాక్యానుసారం జీవిద్దాం. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం. తీతు భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. టైటస్ లో 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకున్నారు, కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార మనుషులు భ్రష్టులైంది తమ క్రియల వలన ఆయనను ఎరుగునంటున్నారు. మనం ఏం చేసినా లోకంలో సంఘంలోనే కాదు, దేవుని వాక్యానుసారమైనటువంటి విశ్వాసంగా లోకంలో ఉండాలట. అదే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏం కాదు, ఎదుటి వారిని గురించి మీరేం ఆలోచించవద్దు. ఆయనే కూడా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఎరుగను అంటున్నాడా? నిన్ను నీకు ఆశీర్వాదాలు ఇవ్వనంటున్నాడా? నీతో ప్రతినిత్యం ఉంటారనే కదా ఆయన చెప్తున్నారు. కాబట్టి అటువంటి భావోద్రేకాలతో కూడిన జీవితాలు మనం కలిగి ఉందాం. యాకోబు భక్తులు 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 3:10 ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. ఒకవైపు ఒక మాట, రెండో వైపు ఒక మాట, అలా ఉండకూడదండి. అదే మనుషుడిని శాపవచనాలు చెప్తారు, అదే మనుషుడికి ఆశీర్వాదమైన వచనాలు చెప్తారు. అక్కడే అంటున్నాడు, సృష్టిని గురించి చెప్తున్నాడు. చూడండి, అక్కడ నీటి ముఖలు ఒక్క జలం తీయని నీళ్ళు చేదు ఊరునా. ఆ జలంలో చేదు జల తీయని జలం వేరుగా ఉంటుంది. రెండు కలిసి మాత్రం దేవుని సృష్టి అది. అలాగే ఉండాలి. కానీ మనము రెండు రకాల మనస్తత్వాలతో ఉండకూడదు. వారి ఆ బిడ్డను ఏమంటున్నారు? నువ్వు సర్వమానవాళి ఒకటే వాక్యం చదువుకున్నారు, దేవుని వాక్యానుసారం జీవిస్తామంటున్నారు. పూర్తి చేయగల వాడికి ఏంటయ్యా నువ్వు స్వస్థత ఇస్తావని దేవుడి మీద తిరగబడుతున్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 ఈ సత్యాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 3:6 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవులను వాగ్దానములు పాలువారినై ఉన్నారు. దేవుడు కార్యకార్య తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. కాబట్టి వాక్యానుసారమైనటువంటి స్థితిని, దేవుని శక్తిని మనం కలిగి ఉండి సర్వమానవాళి ఒకటిని తెలుసుకొని దేవుని వాక్యానుసారమైన భయభక్తులు కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ లోక రీతిగా దేవుడు మనుష్యుడు శ్రేష్ఠుడు కాదా అంటున్నాడు. నువ్వు శ్రేష్ఠుడివి, దేవునితో సమానుడివి. స్త్రీ పురుషు ఇద్దరిని నేనే సృష్టించుకున్నాను నా రూపంలో. దేవుడిలోనట కామెంటేటర్స్ రాస్తున్నారు, స్త్రీ స్వరూపం ఉందట, పురుషుని స్వరూపము కూడా ఉంది. గ్రహించండి గ్రంథం ఏంటో. ఆయన చెప్పిన మాటలు ఏదో చెప్తున్నారు. కామెంటేటర్స్ రాశారు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న స్వరూపాలే మనందరికి ఇచ్చాడు. కానీ వారిని తక్కువ చూడద్దు, ఎక్కువ చూడద్దు.
దేవుని రూపం చొప్పున పుట్టినటువంటి మనుషులు కూడా పూర్తి మక్కువలు ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చి మాటలతో లోకంలో మనం పాపంలో పడిపోతున్నామేమో, భ్రష్టత్వంలో పడిపోతున్నామేమో, దేవునికి అయిష్టులుగా ఉంటున్నామేమో. అలాంటి మనస్తత్వాల నుంచి మనం బయటకు వద్దాం. మహాదేవుని ఔన్నత్యాన్ని పొంది ఆయన నిత్య జీవానికి మనము వెళ్ళడానికి వీలైన యోగ్యకరమైన ఆత్మీయతను పొందుకుందాం. ఎహెజ్కేలు 26:2 చదువుకొని వాక్యాన్ని ముగించుకుంటున్నాం. ఎహెజ్కేలు భక్తుడు 26వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యంతో మనతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా, జనములకు ద్వారముగా ఉన్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయను, అది పాడైపోయిన నేను పరిపూర్ణమైనదని తూరు చెప్పాను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధులైనది, సముద్రము దాని తరలిని పొంగజేయ రీతిగా నేను అనేక జన్మలను నీ మీదకి రప్పించెదను. దేవుడు గర్వించినటువంటి మనుషులు చెప్తున్న మాట ఇది. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అన్యాయం చేయటాన్ని కాదు, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి నీ కుటుంబాల్లో నీకు జరుగుతాయి, కానీ ఏ మాత్రమును నీకు అన్యాయం జరగదు. ఆయన మంచి దేవుడిగా ఉంటున్నాడు. అలనాడు సమాజ మందిరంలో ఒకడు కనపడిన ఊచ చేయగలవాడు ఆయనను పిలిచి ఆయన స్వస్థుడు చేశాడు. అతను అడగలేదు కూడా, దేవుడే పిలిచే కనపడ్డాడు, దేవునికే కనపడ్డాడు, దేవుడే చేశాడు. నీవు ఆయన కనపడుతున్నావు, ఆయన నీకు అటువంటి అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అట్టి మనస్తత్వం కలిగి నీ వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.